తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున సమయానుకూల ధ్యానముల ఆరాధనను ప్రారంభించుకుందాముగాక. ఆమేన్. అందరము కలిసి నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకు అర్పిస్తాను అనేటువంటి పాట పాడుకున్నటి ద్వారా దేవుణ్ణి మహింపరుద్దాం. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమై ఉన్నాను నీ దయ వలనేనయ్యా, నేనేమై ఉన్నాను నీ దయ వలనేనయ్యా. నాకున్నదంతయు నీవిచ్చినదేనయ్యా, నాకున్నదంతయు నీవిచ్చినదేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే. లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే. ఇచ్చిన నీవే బలి కోరగా, ఇచ్చిన నీవే బలి కోరగా, తెచ్చి నీకు అర్పించిన అబ్రహాములా నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమై ఉన్నాను నీ దయ వలనేనయ్యా, నేనేమై ఉన్నాను నీ దయ వలనేనయ్యా. నాకున్నవంతయు నీవిచ్చినదేనయ్యా, నాకున్నదంతయు నీవిచ్చినదేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. సర్వము పోయిన శరీరము కుళ్ళిన నా అన్నవారే వెలివేసిన, సర్వము పోయి శరీరము కుళ్ళిన నా అన్నవారే వెలివేసిన. ఆప్తులంతా శత్రువులైనా, ఆప్తులంతా శత్రువులైనా, అంతము వరకు సహించిన యోబులా నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమై ఉన్నాను నీ దయ వలనేనయ్యా, నేనేమై ఉన్నాను నీ దయ వలనేనయ్యా. నాకున్నదంతయు నీవిచ్చినదేనయ్యా, నాకున్నదంతయు నీవిచ్చినదేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైనాది నాకెంతో మేలు. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైనా అది నాకెంతో మేలు. ఇదిగో నేను ఉన్నానయ్యా, ఇదిగో నేను ఉన్నానయ్యా.
దయతో నన్ను గైకొనుమయ్యా నా యేసయ్యా నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను నేనేమై ఉన్నాను నీ దయ వలనేనయ్యా నేనేమై ఉన్నాను నీ దయ వలనేనయ్యా నాకున్నదంతయు నీవిచ్చినదేనయ్యా నాకున్నదంతయు నీవిచ్చినదేనయ్యా నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. ఈ సమయం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యాన్ని చదవగా భయభక్తులతో విందాం. ఈ సమయం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యం చదువుకుందాము. అది అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 20 నుంచి 25 వరకు. జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాది ఏమాయను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు గదా. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరుగకుండినందున సువార్త ప్రకటనయు వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. యూదుల సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు, హెల్లేనీయులు జ్ఞానము వెదుకుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకముగాను అన్ని జనులకు వెర్రితనముగాను ఉన్నాడు గాని యూదులకేమి హెల్లేనీయులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియేను దేవుని జ్ఞానమునై ఉన్నాడు. దేవుని వెర్రితనమును మనిషి జ్ఞానము కంటే జ్ఞానము గలది, దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది. ఆమె దేవుని వాక్యంలోనికి వెళ్ళడానికి ముందు మరొక పాట పాడుకుందాం. నీటి వాగుల కొరకు దుప్పి ఆశించినట్లు నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది. నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది. నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది. నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్తుతించుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నా ప్రాణమా నా సమస్తమా పనికి రాని నన్ను నీవు పైకి లేపితివి. క్రీస్తనే బండపైన నన్ను నిలిపితివి. పనికి రాని నన్ను నీవు పైకి లేపితివి. క్రీస్తనే బండపైన నన్ను నిలిపితివి. నా అడుగులు స్థిరపరచి బలమునిచ్చితివి. నా అడుగులు స్థిరపరచి బలమునిచ్చితివి. నీదు అడుగు జాడలనే వెంబడి
వెంబడింతు ప్రభో. నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్తుతించుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నా ప్రాణమా నా సమస్తమా అంధకారపు లోయలలో నేను నడచితిని. ఏ అపాయము రాకుండా నన్ను నడిపితివి. అంధకారపు లోయలలో నేను నడచితిని. ఏ అపాయము రాకుండా నన్ను నడిపితివి. కంటి పాపగ నీవు నన్ను కాచితివి. కంటి పాపగ నీవు నన్ను కాచితివి. కన్న తండ్రివి నీవని నిన్ను కొలచెదను. ఇలలో నిన్ను కొలచెదను. నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్తుతించుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నా ప్రాణమా నా సమస్తమా నీదు ఆత్మతో నిండుగా నన్ను నింపు ప్రభో. ఆత్మ ఫలములు దండిగా నీకై ఫలింతును. నీదు ఆత్మతో నిండుగా నన్ను నింపు ప్రభో. ఆత్మ ఫలములు దండిగా నీకై ఫలింతును. నీవు చేసిన మేలను నేట్లు మరతు ప్రభో. నీవు చేసిన మేలను నేట్లు మరతు ప్రభో. నీ కొరకునే సాక్షిగా ఇలలో జీవింతును. ఇలలో జీవింతును. నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్తుతించుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నా ప్రాణమా నా సమస్తమా. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మరొకసారి సమయానుకూల ధ్యాన ఆరాధనలకు దేవుడు మనను నడిపించిన విధానాన్ని బట్టి త్రియేక దేవునికి స్తుతి స్తోత్రము చెల్లించుకుందాం. చదవబడిన వాక్యంలోని కొన్ని వచనాలను మరొకసారి భయభక్తులతో చదువుకుని ప్రార్థన చేసుకుని దేవుని వాక్యము ధ్యానించుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 22 నుండి. యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానము వెదకుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము.
ఆయన యూదులకు ఆటంకముగాను అన్ని జనులకు వెర్రితనముగాను ఉన్నాడు గాని యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల దేవా, కృపగల తండ్రి, మహాగణుడా, మీకు స్తోత్రాలు. మరొకసారి సమయానుకూల ధ్యానముల ఆరాధనలోకి మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. ఇంత దినక నీ సన్నిధినిచ్చిన వాడా, నీ కృప నీ సహాయాన్ని మాకు అందిస్తున్నవాడా, మీకు స్తోత్రాలు. ఈ సమయంలో నా ప్రభువా, నీ వాక్యాన్ని మేము ధ్యానించడానికి ప్రయత్నిస్తుంటుండగా నీ అభిషేకం నాకు దయచేయండి. నైనా నిలబడుచున్న నాకెంత అభిషేకం అవసరమో రెండింతలు ప్రభువా వినుచున్న బిడలు ఏ గృహాల్లో ఏ ప్రదేశాల్లో చేరి ఇదిగో నాయనా మొబైల్స్ ద్వారా, ల్యాప్టాప్స్ ద్వారా, ఇదిగో నాయనా టీవీల ద్వారా కనెక్ట్ చేసుకుని ఈ నీ మాటలు వింటున్నటువంటి ప్రతి బిడ్డ ప్రతి గృహాన్ని దర్శించండి ప్రభువా. సహాయము దయచేయండి. వాక్యమునైనా మంచి నేలను విత్తబడినట్లు సహాయము దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారులారా, దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి త్రియేక దేవునికి స్తుతి స్తోత్రము చెల్లింపు బద్దలుమైంటున్నాం. గడిచిన బుధవారం నాడు ఇదే వాక్య భాగంలోని మొదటి భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అనగా యూదులు సూచక్రియలు చేయమని అడుగుతున్నప్పటికీ పౌలు అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము అంటున్నాడు. అనగా దేవుని ప్రజలముగా ఆనాటి యూదుల వలె మనము కూడా ఈ దినాలలో అధికముగా ఈ అద్భుతాలు సూచక్రియలతో కూడినటువంటి బోధలకు, ఆ రకమైనటువంటి పరిస్థితులకు అలవాటైపోయి మనము పొందవలసినటువంటి దానిని పొందలేకపోతున్నాం. ఎలాంటి బోధన ఆశించుచున్నాము, ఎలాంటి బోధ మనకు అవసరము అన్న అంశం మీద గడిచిన బుధవారం నాడు మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ఈ దినాన దానిలో నుంచి మరి ఒక భాగాన్ని జ్ఞాపకం చేసుకుంటే, వారు ఏమన్నా ఆశించనివ్వండి, యూదులు సూచక్రియలు చేస్తే మేము నమ్ముతామని ఉండొచ్చు అన్నారు. గ్రీసు దేశస్థులు మీరు ఏ రకమైనటువంటి బోధన మీరు అడిగినా, మీదైన పరిస్థితిలో మీరు సువార్తను అడిగినా, దేవుడు నన్ను పిలుచుకుంది, నన్ను ఏర్పరచుకుంది, నాకు ఇచ్చిన సువార్త ఏమైందో దాన్నే నేను ప్రకటిస్తాను, సిలువను గుర్చిన వార్త నేను ప్రకటిస్తాను అంటున్నాడు. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, సిలువను గూర్చిన వార్త పౌలు తన పరిచర్యలో చాలా అద్భుతంగా ప్రకటించాడు. ప్రత్యేకముగా అపోస్తలుడైన పౌలును దేవుడు సౌలుగా ఉన్నప్పుడు పిలుచుకొని ఆయనను అన్ని జనులకు ఒక అపోస్తలుడుగా ఏర్పరచుకున్నాడు. అపోస్తలుడైనటువంటి పౌలు అనేక మంది అన్యజనులను ప్రభు యొద్దకు తీసుకొని వచ్చారు. అనేక మంది అన్యజనులను, విభిన్న మతాలు, విభిన్న సాంప్రదాయాలు, సంస్కృతులకు సంబంధించినటువంటి వారిని, వేరే దేవతలను దేవుళ్లను కొలుస్తున్నటువంటి వారిని, ఇదిగో నిజ సత్య దేవుని వైపుకు, ఇదంతా కూడా సువార్త ద్వారానే జరిగింది. అయితే యూదుల యొద్దకు వచ్చే లోపల ఈయన ప్రకటిస్తున్న సువార్త వారికి ఆటంకముగా ఉంది. ఎందుకు ఆటంకముగా ఉందో ఈ రాత్రి మనము ధ్యానం చేసుకోవాల్సిన వారమైంటున్నాం ప్రియులారా. ఎందుకనగా అది మన జీవితాలకు కూడా చాలా అవసరం. ఈరోజు ఒకవేళ అందరూ కాకపోయినా కొందరైనా నిత్య సత్య సువార్తను తెలియపరుస్తుంటుండగా, సిలువ సువార్త ప్రకటించబడుతుంటుండగా, వాస్తవమైన దేవుని వాక్యం ప్రకటించబడుతుంటుండగా ఇంకా అనేకులు ఎందుకు రక్షణ పొందకుండా ఉన్నారు, మారు మనసు పొందకుండా ఉన్నారు, ఏది వారికి ఆటంకముగా ఉంది? ఆనాడు యూదులకు ఏది ఆటంకముగా ఉందో అదే ఈనాడు అనేక మంది క్రైస్తవులకు ఆటంకముగా ఉంది.
ఏది ఆటంకంగా ఉంది అని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒకవేళ పౌలు వారికి చెప్పిన సువార్తలో ఏమైనా తేడా ఉందా అని ఆలోచన చేస్తే శ్రేష్టమైన సువార్త ప్రకటించాడు. ఒకసారి మనము ఈ 2వ అధ్యాయము మొదటి 5 వచనాలు గమనిస్తే పౌలు అంటున్నాడు, 1 కొరింథీ 2:1-5 వరకు. సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో గాని జ్ఞానాతిశయముతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చిన వాడను కాను. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరుగకుందునని నిశ్చయించుకొంటిని. మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ యొద్ద ఉంటిని. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవలనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరుచు దృష్టాంతములనే వినియోగించితిని. చూడండి, వారికి సువార్త చెప్పినప్పుడు ఎలాంటి సువార్త లేక సువార్తను ఏ రీతిగా చెప్పాడో స్పష్టంగా చెప్తున్నాడు. నేను సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరుగకుందని నిశ్చయించుకుంటుని, బలహీనతతోనూ భయముతోనూ వణకుతోనూ మీ యొద్ద ఉంటిని. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవల్లని నేను మాటలాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించుతుని. ప్రకటించిన వానిలో గాని, ఆ ప్రకటన సిలువ సువార్తను అందించే పద్ధతిలో కానీ, ఆ మాటల్లో కానీ ఎవరు కూడా వేలెత్తి చూపలేని పరిస్థితిలో సువార్తను అందించాడు. ఒకవేళ కొందరు సేవకులకి అది సాధ్యమవుతుందేమో, అందరికీ సాధ్యము కాదేమో. కొందరు జ్ఞానయుక్తమైన తీయని మాటలు, లోక సంబంధమైన మాటలతో సువార్తను చెబుతూ ఉంటారు. అయితే పౌలు స్పష్టంగా జ్ఞానయుక్తంగా చెప్తే వాళ్ళ విశ్వాసం ఎక్కడ జ్ఞానం మీద ఆధారపడుతుందో అని, అలాగూ కాకుండా వారి విశ్వాసము దేవుని మాటల మీదే ఆధారపడినట్లు పరిశుద్ధాత్ముడు ఎలాంటి నడిపించాడో, పరిశుద్ధాత్మ దేవుని శక్తిని కనపరిచే దృష్టాంతరాలని వినియోగించాడంట. సో ఆయన అందించిన పద్ధతిలో నో ఫాల్ట్, అందించిన వ్యక్తిలో నో ఫాల్ట్, అందించిన సువార్త నో ఫాల్ట్. మరి ఏంటి, ఎందుకు వారికి ఆటంకమైంది? ఎందుకు ఆటంకమైంది? వాళ్ళ ఆసక్తి ఏమైనా తక్కువైందా అనంటే రోమాపత్రిక 10వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట అంటాడు, చూడండి. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను, అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. చూడండి, వారు దేవుని యందు ఆసక్తి గలవారని నేను సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఇశ్రాయేలీలు రక్షణ పొందవలనని నేను దేవునికి చేయు ప్రార్థనయు నా హృదయాభిలాష అంటూ వారి ఆసక్తి కలిగినటువంటి ప్రజలు. అయితే వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది అని అంటాడు. జ్ఞానానుసారమైనది. పై మాటను మట్టుకే మనం ఆలోచన చేసే ప్రియులారా, ఆసక్తి లేని వారంటే చాలా ఆసక్తి కలిగినటువంటి వారు, చాలా ఆసక్తి కలిగిన వారు. కానీ మరి వారు ఆసక్తి ఉంది, శ్రేష్టమైన సువార్త ప్రకటించబడుతుంది, అద్భుతమైన దైవ భయము కలిగిన దేవుని పిలుపు కలిగిన సేవకుడు ఉన్నాడు, అందించే పద్ధతి కూడా ఎక్సలెంట్ గా ఉంది, అనగా దేవుని పద్ధతిలోనే ఉంది కానీ మానవ పద్ధతిలో లేదు. వాళ్ళకి ఆసక్తి ఉంది, అయినా వారికి అది ఆటంకముగా ఉంది. ఆయన దేవుని కుమారుడిగా అంగీకరించి పాపములు ఒప్పుకొని నీతిమంతులుగా తీర్చబడ్డానికి వారికి ఆటంకముగా ఉంది, ఆటంకముగా ఉంది. ఇది అనేక మంది దేవుని సువార్తను వింటూ ఉండినా కూడా, ఇలాంటి పరిస్థితుల గుండా వెళుతూ ఉండినా కూడా, అనేక సందేశాలు వింటూ ఉన్నా కూడా ఇంకా మారు మనసు పొందకుండా, రక్షణ పొందకుండా, నీతిమంతులుగా తీర్చబడకుండా ఏదో ఆటంకముగా ఉంది. ఎన్ని ప్రసంగాలు విన్నా, ఎన్ని ఆల్టర్స్ కాల్స్ విన్నా, కొంతమందిని చూస్తుంటాం ప్రతి మీటింగ్, ప్రతి రోజులో కూడా ఈ రోజే ప్రభువుని అంగీకరించిన వాళ్ళంటే చేతులెత్తే మనుషులు మనం చూస్తూ ఉంటాం. కానీ రక్షణ మారు మనసు లేకుండా ఎందుకుంటున్నారు? ఏదో వాళ్ళకి ఆటంకముగా ఉంది. ఏది ఆటంకముగా ఉందో అపోస్తలుడైన పౌలు వీరిని గురించి ఏం చెప్తున్నాడో అదే మన బ్రతుకులో ఉందేమో ఆలోచన చేద్దాం ప్రియులారా.
ఈ 2వ అధ్యాయము 9వ వచనం నుంచి చదువుదాం. మేము దేవుని జతపని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికే 2వ అధ్యాయము 9వ వచనం నుంచి చదువుతున్నాం. ఇందును గూర్చి దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవనికి తెలియను? అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెరితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపచాలడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును, కానీ అతడెవని చేతనైనను వివేచింపబడడు. పౌలు ఇక్కడ చెప్తున్నటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆత్మ శరీరము రెండు చెప్తున్నాడు. 14వ వచనములోకి వచ్చే లోపల ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఏంటి ఆటంకము అనంటే, యూదులు శిలువ సువార్తను అంగీకరించి యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించలేకపోవడానికి వారికి ఉన్న ఆటంకం ఏంటంటే, వారు ప్రకృతి సంబంధులుగా ఉన్నారు. అనగా పౌలు అంటాడు, మనిషి ఆత్మలో ఉన్న సంగతులు మనిషికే తెలుస్తాయి. నా మనసులో ఏముందో నాకే తెలుస్తుంది, కానీ ఎదుటివానికి తెలియదు. అలాగే దేవుని గూర్చిన సంగతులు ఎవకడు ఎప్పుడు గ్రహించగలడు అని అంటే, దేవుని ఆత్మను పొందుకున్నప్పుడే. దేవుని ఆత్మ పొందుకున్నప్పుడే ఒకడు దేవుని సంగతులను వివేచించగలడు, తెలుసుకోగలడు. దేవుని ఆత్మ లేని వాడిని ఏమంటాడంటే ప్రకృతి సంబంధి అయిన వాడు ఆత్మ సంబంధమైన సంగతులను వివేచించలేడు, తెలుసుకోలేడు. సో ప్రకృతి సంబంధులుగా వీరు ఆలోచన చేస్తున్నారు గనక వీరికి యేసు ప్రభు శిలువ ద్వారా దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరచునవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయానికి గోచరము కాలేదన్నట్లు ఆయన శిలువ రక్తము ద్వారా, ఇదిగో ఆయన మరణము ద్వారా మనకు రక్షణ, పాప క్షమాపణ, విడుదల, నిత్యజీవము, ఇదిగో తద్వారా పరలోకము దేవుడు మనకి ఏమి సిద్ధపరిచాడో పౌలు వాటిని చెబుతూ ఉండినా కూడా అవి వాళ్ళకి ఎక్కడం లేదు. కారణం ఏంటంటే, వాళ్లకున్న ఆటంకం ఏంటంటే, దేవుని ఆత్మ లేని వారుగా ప్రకృతి సంబంధులుగా ఉన్నారు. వాస్తవం ప్రియులరా, నాడు నేడు ఇదే సమస్య. ఎన్ని ప్రసంగాలు విన్నా, ఎంతమంది దైవజనుల మీటింగులకు వెళ్ళినా, ఎన్నిసార్లు యెరూషలేమునకు వెళ్ళి వచ్చినా, ఎంత దైవజనుడు నీ తల మీద చేతులుంచి ప్రార్థన చేసినా నీలో ఇంకా ఆ అనుభవాలు లేకుండా ఉన్నాయి. కారణం ఏంటంటే, నీవు దేవుడు సిద్ధపరిచిన వాటిని ఒకవేళ చెబుతుండగా మనసుతో చూస్తున్నావేమో, కట్టితో ఒకవేళ ఆలోచన చేస్తున్నావేమో, కానీ మనసుతో ఆత్మనేత్రాలతో అవి నీకు కనబడడం లేదు. కనుక నువ్వేం చేస్తున్నావు? ప్రకృతి సంబంధిగా ఆలోచన చేస్తున్నావు. అందును బట్టి దేవుడు సిద్ధపరిచిన అవి నీకు తెలియడం లేదు గనక అవి నీకు వెర్రితనముగా ఉన్నవి. ఏమంటున్నాడు చూడండి, ఆత్మ సంబంధి అయిన 14వ వచనం, దేవుని ఆత్మ విషయంలో అంగీకరింపుడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నాయి. పౌలు మాట్లాడుతూ ఉంటే అంటారు, సౌలా నీకు వెర్రి పట్టింది అని అంటారు. వాడికి వెర్రితనంగా ఉంది పౌలు మాట్లాడుతూ ఉంటే. వారు ఎంతసేపైనా దేవుని నీతిని కాకుండా తమ స్వనీతిని స్థాపించడానికి ప్రయత్నిస్తున్నారు. ధర్మశాస్త్రం మాకు ఇచ్చాడు, మేము ఏర్పరచబడిన జనాంగము, మేము ధర్మశాస్త్ర క్రియలను చేస్తున్నాం, ధర్మశాస్త్ర క్రియల ద్వారా నీతిమంతులుగా మేము తీర్చబడతాము, మళ్ళీ మేము రక్షణ పొందాలి, పాపాన్ని ఒప్పుకోవాలి, మారుమనసు పొందాలి, దాని కొరకు యేసుప్రభు చెప్పిన మాటలు సరైనవి కాదు.
ఆయన సిలువలో మరణిస్తే, ఆయన రక్తం చిందిస్తే నాకెలాగవుతుంది? నేను చేసే క్రియలను బట్టే నాకు వస్తుంది అని వారు తమ స్వనీతిని స్థాపింపబోను కొనుచున్నారన్నటువంటి మాటలు రోమపత్రికలో మనం చూస్తాం ప్రియులారా. సో ఎంతసేపైనా ఈ రకమైన ఆలోచన, ప్రకృతి సంబంధమైన ఆలోచనలో ఉండడాన్ని బట్టే ఆ రోజైనా ఈ రోజైనా కూడా యేసు ప్రభు కాలములో అయినా, ఆయన తర్వాతి కాలములో అయినా, పౌలు కాలములో అయినా, ఈ కాలములోనైనా అనేకులు సువార్తను విని ప్రభువును అంగీకరించకపోవడానికి ఉన్న ఆటంకం ఏంటంటే ప్రకృతి సంబంధమైన మనుషులముగానే బతుకుతున్నాం. దేవుని ఆత్మను మనము పొందలేకుండా లేక లేని వారముగా ఉన్నాము గనక ఏమి విన్నా మన ఆలోచనలని ప్రకృతి సంబంధమైన ఆలోచనలే. పౌలు కంటే గొప్ప సువార్తికుడు ఎవడు లేడు. ఈ మధ్య రవి జకరయ్య గారు చనిపోయారు, గొప్ప సువార్తికుడు. 2-3 years బ్యాక్ బిల్లీ గ్రహం గారు చనిపోయారు, మహా గొప్ప సువార్తికుడు. వీళ్ళందరూ కూడా వేల మందిని, లక్షల మందిని ప్రభు దగ్గరికి నడిపించిన వారు. అనగా క్రైస్తవులైన వారిని వారు మారు మనసు పొందినట్లు, రక్షణ పొందినట్లు చేసినటువంటి వారు. వేళ్ల మీద లెక్కేసుకోవచ్చు. అలాగూ గతము పాత దినాలలో ఉన్నటువంటి వారిని లెక్కేసుకోవచ్చు. అయితే ఇన్ని కోట్ల క్రైస్తవ జనాభాలో ఇంకా నామకార్థ జీవితాలు ఎందుకున్నాయి? ప్రభువును అంగీకరించే పరిస్థితులు ఎందుకు లేవంటే బ్రతికేదంతా ప్రకృతి సంబంధి అయిన మనుషులుగానే బ్రతుకుతున్నాం. ప్రకృతి సంబంధి అయిన మనుషులుగానే మనం ఆలోచన చేస్తున్నాం. వాస్తవం ప్రియులారా, చూడండి, యేసు ప్రభు కాలంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయనను గూర్చి తండ్రి సాక్ష్యం ఇచ్చాడు. బాప్తిస్మ సమయంలో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నానని. ఇదిగో మరి ట్రాన్స్ఫిగరేషన్లో, రూపాంతరములో ఆయన సాక్ష్యం ఇచ్చాడు, ఈయన నా కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినడని. ఓకే, దాన్ని కొద్ది మంది చూచారే అనుకుందాం. యేసు ప్రభు అన్నాడు, నేను నా మాటలు నేను దేవుని యొద్ద నుండి వచ్చిన ఆయన సాక్ష్యం ఇస్తున్నాయన్నారు. ఆయన మాటలు విని ప్రజలు ఆశ్చర్యపోయిన పరిస్థితిని మనం చూస్తాం ప్రియులారా. ఆశ్చర్యపోయారు ప్రజలు. ఏంటి ఈయన ఇలాగూ మాట్లాడుతున్నాడే, ఆయన బోధకు ఆశ్చర్యపోయారట. ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన క్రియలు సాక్ష్యం ఇచ్చాయి, ఆయన క్రియలు సాక్ష్యం ఇచ్చాయి. ఆయన చేసినటువంటి అనేక సూచక్రియలు సాక్ష్యం ఇచ్చాయి. కానీ ప్రకృతి సంబంధిగా ఆలోచన చేస్తూ ఉంటే వానికి ఆత్మ సంబంధమైన సంగతులు ఎలాగో బోధింపబడతాయి? ఎలాగూ వాడు గ్రహించగలడు? ఒక గుడ్డివాడు దాన్ని గ్రహించాడు. తనకు పుట్టుకతో ఉన్న గుడ్డితనాన్ని ఆయన పోగొట్టినప్పుడు ఈయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాకపోతే, ఇదిగో మరి ఇలాంటి కార్యాలు లోకం పుట్టినది మొదలుకొని ఎప్పుడైనా ఎవరైనా చేశారనే మాట్లాడే పరిస్థితి ఉంది. ఈయన పరిశుద్ధుడు కాకపోతే ఇలాంటివి ఆయన చేసి ఉండడని చెప్తున్నాడు. కానీ ఆయన ఏ జనాంగం కోసం వచ్చారో వారు దానిని గ్రహించకుండా, గుర్తించకుండా ఉన్నారు ప్రియులారా. యేసు ప్రభు వారు యోహాను సువార్త 9వ అధ్యాయంలో చేసిన సూచక్రియ, లోకములో వారు చీకటిలో ఉన్నారు, వారు చూడని వారు చూడవల్లని నేను ఈ లోకానికి వచ్చానని ఒక సూచనగా దాన్ని చేశాడు. కానీ వారు చూడగలిగారా అద్భుతం ద్వారా అంటే చూడలేదు ప్రియులారా. వారి ఆలోచన విధానమే వేరు, ప్రకృతి సంబంధిగానే ఆలోచన చేస్తున్నారు. ఇలాగ మనం చెప్పుకుంటూ పోతే ఆయన చేసినటువంటి అనేకమైనటువంటి క్రియలు సాక్ష్యం ఇచ్చాయి. ఈవెన్ ఆయన సిలువను వేసినప్పుడు, సిలువకు అప్పగించినప్పుడు, ఇదిగో ఒక శతాధిపతి, ఒక రోమన్, ఈయన నిజముగా నీతిమంతుడు అని చెప్పి సాక్ష్యం ఇచ్చాడు. కానీ యూదులైతే ఆయన సిలువ వేయబడిన ఒక బందిపోటు దొంగతో సమానంగా చూచారు, లేక ఒక సామాన్య మానవుడిగా ఆయన చూచారు. కానీ ఆయన దేవుని కుమారుడుగా, ఆయన సిలువ ఎక్కడం దేవుని చిత్తమని, ఇదిగో వారికి ప్రవక్తల ప్రవచనాలు ఉన్నాయి, అనేక సంగతులు వారికి బోధించబడ్డాయి, చదువుతూ ఉన్నారు. కానీ ప్రకృతి సంబంధాలు గనక దానిని గుర్తించలేకపోయారు. అవును ప్రియులారా, వారి కళ్ళ ముందు అనేక సాక్ష్యాలు కూడా మనం చూడగలిగాం. వారి కళ్ళ ముందు అనేక సాక్ష్యాలు. పునరుద్ధాన దినాన యేసు ప్రభు లేస్తానే మొదట వారికి పునరుద్ధాన మాటలు చెప్పింది కావలి వారు. ఏం జరిగిందో చెప్పారు. ఇదిగో దేవదూత వచ్చింది, రాయి దొర్లించింది, ఆయన లేచాడు, మేము చచ్చి పడిన వారి వలె ఉండినాము. నమ్మడానికి ఏం నొప్పి? అంగీకరించడానికి ఏం నొప్పి? స్వనీతిని పక్కన పెట్టేయచ్చు కదా. అంతగా దేవుడు ఆ కావలి, తమ మనుషులు, వారు ద్రవ్యం ఇచ్చి పెట్టుకున్న మనుషులు, వాళ్ళు చెప్పినా
ప్రకృతి సంబంధులుగా ఆలోచన చేస్తున్నారు, అంగీకరించలేకపోయారు. ఆటంకముగా ఉంది. ఇదిగో సజీవమైనటువంటి సమాధి అక్కడుంది. ఆయన లేచిన తర్వాత సజీవ సాక్ష్యాలు కనబడ్డాయి. ఇదిగో పేతురు, యోహానులు ఎన్ని గొప్ప కార్యాలు చేశారో, సజీవ సాక్ష్యాలు. లోకమన్న మాట ఆ దినాల్లో ఇదిగో భూలోకమును తలకిందులు చేయువారు మన మధ్య ఉన్నారు. అంత మట్టుకైనా ఈ అపోస్తుడైన పౌలు, ఈ కొరింథీ పత్రిక రాసిన అపోస్తుడైన పౌలు జీవితంలో కూడా యూదులకు ఎంత గొప్పగా సాక్ష్యం ఇచ్చాడో ఒకసారి చూడండి. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 5-6 వచనాలు. శీలయు తిమోతియు మాసిదోనియ నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుటయందు ఆతురత కలవాడై యేసే క్రీస్తని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చుచుండెను. వారు ఎదురాడి దూషించినప్పుడు, చూడండి, వారు ఎదురాడి దూషించినప్పుడు యూదులకు ఆతురతతో యేసే క్రీస్తుని, దేవుని కుమారుడని ఆతురతతో సాక్ష్యం. ఎంత ఆత్రమో! యూదులను రక్షించాలని. ఇది నాన్న క్రైస్తవేతరుల సంగతి పక్కన పెడదాం ప్రియులారా. దేవుని సంఘములో ఉన్నటువంటి మనలను గురించి ఆలోచన చేద్దాం. దేవుని సంఘములో ఉన్నటువంటి ప్రజలను గురించి ఆలోచన చేద్దాం ప్రియులారా. ఆతురత సేవకులలో కనబడకుండా ఉంది. ప్రకృతి సంబంధమైనటువంటి బోధలే జరుగుతూ ఉన్నాయి. ఇదిగో ప్రాస్పరిటీ సువార్తలే ప్రకటించబడుతూ ఉన్నాయి. ఇదిగో జనులు ఇలాంటి బోధలకే ఆకర్షింపబడతారన్నది ఉంది. జనులు కూడా వాటి వైపే వెళుతున్నారు. ప్రకృతి సంబంధమైన వాటి కొరకే. యేసు ప్రభు వారు యోహాను సువార్త 3వ అధ్యాయంలో చూస్తాం. ఆయన దగ్గరకు రాత్రి సమయంలో నికోదేము వచ్చి ఆయనతో మాట్లాడుతున్నప్పుడు, నువ్వు చేయుచున్న క్రియలు దేవుడు నీకు తోడై ఉంటేనే కానీ ఎవడో చేయలేడంటే యేసయ్య అన్నమాట. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ. ధర్మశాస్త్రోపదేశకుడు అయి ఉండి ఏం మాట్లాడుతున్నాడు? ఆయన చెప్పింది ఏమాట? ఈయన అంటున్నాడు, ముసలివాడైన ఒక మనుషుడు తిరిగి తన తల్లి గర్భంలో ప్రవేశించి అలాగూ జన్మించగలడు. థింకింగ్ చూడండి ప్రియులారా, ప్రకృతి సంబంధంగానే ఇది ఈరోజు మనకు ఆటంకముగా ఉంది. దేవుని మాటలు ఎన్ని వింటున్నా మన ఆలోచనలన్నీ ప్రకృతి సంబంధి అయిన మనుషులు, శరీర సంబంధులైన మనుషులు, ఈ లోక సంబంధమైన మనుషులుగానే మనం ఆలోచన చేస్తున్నాం. ఇవి మనము ప్రభు మన కొరకు ఆయన శిలువ రక్తము ద్వారా సంపాదించినటువంటి, లేక మనము పొందవలసిన, మనకు సిద్ధపరిచిన స్థలాన్ని చూపెట్టకుండా చేస్తుంది. దానిని మనం జ్ఞాపకం చేసుకునవలసిన వారమై ఉంటున్నాం. యేసు ప్రభు పరిచర్య కాలంలో మనము జ్ఞాపకం చేసుకుంటే మార్క్స్ వార్త 8వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఆ మొదటి వచనం నుంచి కొన్ని వచనాలు చూడండి. ఆ దినములలో మరొకసారి బహుజనులు కూడిరాగా వారికి తిననేమియూ లేనందున యేసు తన శిష్యులను తన యొద్దకు పిలిచి, జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు. వారికి తిననేమియూ లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను. నేను వారిని ఉపవాసముతో తమ ఇండ్లకు పంపివేసిన ఎడల మార్గములో మూర్ఛపోవుదురు. వారిలో కొందరు దూరము నుండి వచ్చి ఉన్నారని వారితో చెప్పెను. అందుకు ఆయన శిష్యులు, ఈ అరణ్య ప్రదేశంలో ఒకడెక్కడ నుండి రొట్టెలు తెచ్చి వీరిని సంతృప్తిపరచగలడని ఆయనను అడిగిరి. చాలా చూడండి. అదే రీతిగా యోహాను సువార్త 6వ అధ్యాయము 5 నుండి 7 వచనాల దాకా చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 5-7 వచనాలు. కాబట్టి యేసు కన్నులెత్తి బహుజనులు తన ఎద్దకు వచ్చుట చూచి, వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పును అడిగెను. కానీ ఏమి చేయనయ్యుండెనో తానే ఎరిగియుండి అతనిని పరీక్షించుటకు అలాగడిగిన. చూడండి, యేసు ప్రభు వారు తన పరిచర్య కాలములో ఈ మార్క్స్ వార్త 8వ అధ్యాయము 9వ అధ్యాయం ఆరంభము ప్రకృతి సంబంధులైన మనుషులుగా మనతో పోల్చుకుంటే యేసు ప్రభు పిలుపునందుకున్నారు, యేసు ప్రభు కార్యాలు చూస్తున్నారు, యేసు ప్రభును వెంబడిస్తున్నారు. అనగా ఒక రకంగా చెప్పాలంటే మనలాగా దేవుని సంఘములో ఉన్నారు. కానీ వారి తలంపులు ఎంత ప్రకృతి సంబంధిగా ఉన్నాయంటే, ప్రభు తాను ఏమి చేయనై ఉన్నాడో ఎరిగి కూడా ఒక చిన్న సొల్యూషన్ అడిగాడు. అరే బాబు, జనులు ఇలాగున్నారు, పొద్దుపోయింది, వాళ్ళు అలాగ పెంపడం నాకు ఇష్టం లేదు, ఏం చేద్దామని. ఏం చెప్పచ్చు? ప్రభువా, నీవు కానాల్లో నీళ్లను ద్రాక్షరసంగా మార్చావు కదా, నీకు అసాధ్యమైనది ఏమైనా లేదు కదా, ఏది లేదు కదా, నువ్వేమైనా చేయొచ్చు ప్రభా అని చెప్పలా. ఎందుకు ఈ సొల్యూషన్ మమ్మల్ని అడుగుతున్నాడు? ఎప్పుడు అడగంది ఇప్పుడు మమ్మల్ని అడుగుతున్నాడు ఆయన అని ఆలోచన చేయలా.
స్ట్రైట్ అవే అంటున్నారు, ఇంతమందికి ఎక్కడి నుంచి రొట్టెలు కొని తెచ్చి పెట్టించగలము? ప్రకృతి సంబంధమైన ఆలోచనే. కింది వచనాలు చూడండి, 14 నుండి 21 వచనాల్లో. వారు తినుటకు రొట్టెలు తెచ్చుటకు మరచిరి. దోనిలో వారి యొద్ద ఒక రొట్టె తప్ప మరేమీ లేకపోయెను. ఆయన చూచుకొనుడి, పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చియు హేరోదు పులిసిన పిండిని గూర్చియు జాగ్రత్త పడుడని వారిని హెచ్చరింపగా, వారు తమ యొద్ద రొట్టెలు లేవే అని తమలో తాము ఆలోచించుకొనిరి. యేసు అది ఎరిగి, మన యొద్ద రొట్టెలు లేవే అని మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరింకను గ్రహింపలేదా? వివేచింపలేదా? మీరు కఠిన హృదయం గలవారై ఉన్నారా? చూడండి, యేసు ప్రభు వారు ఆ 5 రొట్టెలు 2 చేపలు ఆశీర్వదించిన తర్వాత మరి ధోనిలో వాళ్ళతో వెళుతున్నప్పుడు ప్రయాణంలో అంటున్నాడు, పరిసయ్యులు హేరోదు అనే పులిసిన పిండిని గురించి మాట్లాడాడు. వెంటనే ఆత్మ సంబంధులైతే, ఏంటయ్యా పులిసిన పిండి ఏంటి, హేరోదు ఏంటి, పరిసయ్యులు ఏంటి అని ప్రశ్నించాలా. ప్రకృతి సంబంధులు కదా, ఆలోచించి అరే మనం రొట్టెలు తేలేదే ప్రభువుకు తెలిసిపోయింది. నువ్వు ఎంత సువార్త విన్నా నీ పాపాన్ని ఒప్పుకుంటే ఎట్లా? వచ్చే జీతం సరిపోదే? ప్రకృతి సంబంధమైన ఆలోచన. విడిచిపెడితే ఎట్లా? అయ్యో అది నీవు తాగడం మానేస్తే నీ ఆరోగ్యం పాడైపోతుంది, లేకపోతే ఇంకోటి అయిపోతామని డాక్టర్లు చెప్పారే. సువార్త వినేటప్పుడు ప్రకృతి సంబంధమైన ఆలోచనలే మనలో కలుగుతున్నాయి. స్వచ్ఛమైన సువార్త విన్నప్పుడు అనేకులకు అంగీకరించలేకపోవడానికి ఆటంకం ఏంటంటే తలంపులన్నీ ప్రకృతి సంబంధమే. ఒక అలంకారప్రాయంగా చెప్పాడు పరిసయ్యులను గూర్చి, హేరోదు అనే పులిసిన పిండిని గూర్చి. దాని గురించి ఆలోచన లేదు, రొట్టెలు లేవే అన్నటువంటి ప్రకృతి సంబంధమైన ఆలోచన. అదే కింది భాగంలోకి వస్తే 8వ అధ్యాయము 27వ వచనం నుంచి చూడండి. అదే మార్క్స్ వార్త 8వ అధ్యాయం 27 నుంచి. యేసు తన శిష్యులతో ఫిలిప్పుదైన కైసరయితో చేరిన గ్రామములకు బయలుదేరెను. మార్గంలో నుండగా, నేను ఎవడనని జనులు చెప్పుచున్నారని తన శిష్యులను అడిగెను. అందుకు వారు, కొందరు బాప్తిస్మిచ్చి యోహాననియు, కొందరు ఏలియా అనియు, మరికొందరు ప్రవక్తల్లో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిరి. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడని చెప్పుచున్నారని వారిని అడుగగా, పేతురు, నీవు క్రీస్తువని ఆయనతో చెప్పెను. అప్పుడు తను గూర్చిన ఈ సంగతి ఎవరితోనూ చెప్పవద్దని ఆయన వారికి ఖండితముగా చెప్పెను. మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి 3 దినములైన తర్వాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింపనారంభించెను. ఆయన ఈ మాట బహిరంగముగా చెప్పెను. పేతురు ఆయన చేయి పట్టుకొని ఆయనను గద్దింపసాగెను. అందుకు ఆయన తన శిష్యుల వైపు తిరిగి వారిని చూచి, సాతానా, నా వెనుకకు పొమ్ము. నీవు మనుషుల సంగతులను మనస్కరించుచున్నావు గాని దేవుని సంగతులను మనస్కరింపకున్నావని పేతురును గద్దించెను. మనుషుల సంగతులను మనస్కరించుచున్నావు గాని దేవుని సంగతులను మనస్కరించడం లేదు. యేసు ప్రభు వారు ఫిలిప్పుదైన కైసరే ప్రాంతంలో శిష్యులతో వస్తూ అడిగినప్పుడు వారు చెప్పారు, కొందరు ఇర్మియా అనుకుంటున్నారు, కొంతమంది యోహాన్ అంటున్నారు, మరి కొంతమంది మరి ఒక ప్రవక్త. మీరంటే పేతురు అన్నాడు, సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అని. ఆడు ప్రభు అంటున్న మాట, ఇదిగో మనం యెరూషలేముకి వెళ్తున్నాం, నేను అక్కడ సిలువ వేయబడతాను, ఇదిగో ఇలాగ 3వ దినాన లేస్తానంటే వెంటనే ప్రభు అట్టిది నీకు దూరమగును గాక. ఒక కఠినమైన చెప్తే కూడా ఎందుకు ఈ మాట చెప్పాడు? యేసు ప్రభు మేము జోకులు వేసేవాడు కాదు, లేకపోతే ఉత్త మాటలు చెప్పి కన్ఫ్యూజ్ చేసేవాడు కాదు. ఆయన మాట్లాడిన ప్రతి పదములో కూడా శ్రేష్టమైన అర్థం ఉంది. కాబట్టి ఏంటి ప్రభువా ఇది అన్న ఆలోచన లేకుండా అట్టిది నీకు దూరమగును గాక. అందుకని అంటున్నాడు, మనుషుల సంగతులను మనస్కరించుచున్నావు, ప్రకృతి సంబంధిగానే ఆలోచన చేస్తున్నావు. నువ్వు చచ్చిపోతే ఎలాగో, నువ్వు చావకూడదు. ప్రభు అక్కడ పేతురుతో అంటున్నాడు, సాతానా, ప్రకృతి సంబంధమైన ఆలోచనలు నీలో కలిగించువాడు ఎవడు అనంటే సైతాను. స్వచ్ఛమైన సువార్త నీకు ప్రకటించబడుతుంటుండగా, ప్రభువు ఆయన శిలువ రక్తము ద్వారా, ఆయన శిలువ మరణము ద్వారా నీవు పొందే మోక్షాన్ని ఆయన నీకు తెలియపరుస్తున్నప్పుడు నీవెందుకు దానిని అంగీకరించలేకుండా, దానిని వివేచించలేకున్నావంటే ప్రకృతి సంబంధి అయిన మనుషుడు, అనగా అపవాది నీలో ప్రకృతి సంబంధమైన ఆలోచనలే కలిగిస్తూ ఉంటాడు. ప్రకృతి సంబంధమైన ఆలోచనలే కలిగిస్తుంటాడు. అందుకంటున్నాడు, నీవు మనుషుల సంగతులను మనస్కరిస్తున్నావు సాతానా అంటున్నాడు. జాగ్రత్త ప్రియ సహోదరి సహోదరుడా. కింది వచనాలు చూడండి, 9వ అధ్యాయము 1-8 వచనాలు మనం గమనిద్దాం. మరియు ఆయన ఇక్కడ నిలిచిన వారిలో కొందరు దేవుని రాజ్యము బలంతో వచ్చుట చూచి వరకు
మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానెను. 6 దినములైన తరువాత యేసు పేతురును, యాకోబును, యోహానును మాత్రము వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా వారిని తోడుకుని పోయి వారి ఎదుట రూపాంతరం పొందెను. అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవియు మిగులు తెల్లనివియు ఆయను. లోకమందు ఏ చాకలియును అంత తెల్లగా చలువ చేయలేడు. మరియు మోషేయు ఏలియాయు వారికి కనబడి యేసుతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, బోధకుడా, మనం ఇక్కడ ఉండుట మంచిది. మేము నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదుమని చెప్పెను. చూడండి ప్రియులరా, బోధ చేసిన, ఒక సొల్యూషన్ అడిగినా, ఒక అలంకారప్రాయమైనటువంటి బోధ చేసిన, ఒక కఠినమైన మాట చెప్పిన, ప్రకృతి సంబంధిగా ఆలోచించు. చివరికి రూపాంతర అనుభవములో ఏ చాకలి వాడు చలువ చేయని రీతిలో ఆయన బట్టలు తెల్లవడం, ఇదిగో మోషే ఏలియాలు ఆయనతో మాట్లాడడం, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని ఇదిగో శబ్దం రావడం, అన్నీ విని కూడా ఏంటి ప్రభు ఈ దర్శనం మాకెందుకు చూపించాడు, అరే దేవుడు దీన్ని ఎందుకు మాకు కలిగించాడని ఆత్మ సంబంధమైన వివేచన లేదు. వెంటనే అంటున్నాడు దిగి వస్తుంటే, ప్రభువా మనం ఇక్కడే ఉందాం, ఇక్కడ నీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి పర్ణశాలలు కడదాం. ఇదే నాడు నేడు జరుగుతుంది ప్రియులారా. ఆత్మ సంబంధమైన సంగతులను వివేచించకుండా నీవు నేను ఉంటున్నామంటే దేవుని ఆత్మ లేకపోవడమే. దేవుని ఆత్మ లేకపోవడాన్ని బట్టి మనము ప్రకృతి సంబంధి మనుషులుగా ఉన్నాం. దేవుని ఆత్మ లేని చోట ఆ అపవాది ఆత్మ వస్తుంది, అపవాది ఆత్మ వస్తుంది. అది మనను ప్రకృతి సంబంధమైన రీతిలో ఆలోచన. అంత గొప్ప అద్భుతం ఎందుకు చేశాడో తెలుసా? పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 16-18 వచనాలు. 2 పేతురు 1:16-18. ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు గాని ఆయన మహాత్మ్యమును మేము కనులారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి. చూడండి, ఎప్పుడో దాని తర్వాత యేసు ప్రభు ఆరోహణుడై వెళ్ళిపోయిన తర్వాత వీరు సువార్త చెప్పడానికి, వీరిలో ఒక బలమైన సాక్ష్యము ఏర్పరచడానికి ఆయన రూపాంతర సంఘటన వాళ్ళకు చూపిస్తే వాళ్ళు అనుకుంటున్నారు మోషే కోటి, ఏలియా కోటి, ఏసై కోటి పర్ణశాల కట్టించడానికి ఈయన చూపించినాడేమో. వాస్తవం ప్రియులారా, ఇది నానా ఎన్ని మాటలు వింటున్నా, ఎంతగా సువార్త ప్రకటించబడుతున్నా, నువ్వు ఇంకా ప్రభువుని అంగీకరించి రక్షణ మారు మనసు పొందలేని పరిస్థితి ఉండడానికి కారణం ప్రకృతి సంబంధి అయిన మనుషుడుగానే బ్రతుకుతున్నావు. దేవుని ఆత్మ లేనివాడుగా ఉన్నావు. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ సంబంధమైన సంగతులను వివేచించలేడు. అవి వానికి వెర్రితనమని చెప్తున్నాడు. వాస్తవం ప్రియులారా, రోమపత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో అపోస్తలుడైన పౌలు అంటున్న మాట చూడండి. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం కలవారే కాని శరీర స్వభావం కలవారు కారు. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల ఆత్మ స్వభావము కలిగిన వారే కానీ శరీర స్వభావము, ఇంకొక మాటల ప్రకృతి సంబంధి అయిన మనుషులు కారు. జాగ్రత్త. నీవు దేవుని మాటలను ఇంకా అంగీకరించలేకుండా ఉండడానికి నీలో ఉన్న ఆటంకం ఏంటంటే నీలో ఉన్నటువంటి ప్రకృతి సంబంధమైనటువంటి తలంపులే. వాటికి మూలము సైతాను. ఇదిగో, నీలో దేవుని ఆత్మ నివసించినట్లయితే ప్రకృతి సంబంధిగా నీవు ఆలోచన చేయు. దేవుని ఆత్మ నీకు వివేచన ఇస్తుంది ప్రియులారా. అంచుకాలంలో ఉన్నాం, జాగ్రత్త పడాలి. మనము సిద్ధపరచుకోవలసిన వారమైంచున్నాం. యోధా పత్రిక 17-19 వచనాలు చూడండి. ఒకే అధ్యాయం యోధా పత్రిక. అయితే ప్రియులారా, అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులుందురని మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తలులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకొనుడి. అటివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారునై ఉండి భేదములు కలుగజేయుచున్నారు. ప్రియులారా, మీరు విశ్వసించు. చూడండి, అచ్చివారు అంత్యకాలంలో వచ్చేవారిని గురించి చెప్తున్నాడు. ప్రకృతి సంబంధమైన వారై, ప్రకృతి సంబంధమైనటువంటి ఆలోచనలు కలిగిన వారై
ఈ దినాల్లో అదే జరుగుతుంది, ఇంకా జరగబోతుంది. దేవుడు సిద్ధపరిచినవి కాకుండా నీవు సిద్ధపరచుకున్నవి వాటిని గురించి ఆలోచన. నిత్య జీవాన్ని పొందడానికి నేనేం చేయాలన్నాడు. యేసయ్య చెప్పాడు, నీకు ఒకటి కొదువుగా ఉంది, నీ వెళ్ళి నీ ఆస్తి నమ్మి పేదలకు పంచిపెట్టమని. ఆస్తిపరుడు గనక మిగుల వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. అందుకని ప్రభు అన్నాడు, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బెజ్జంలో ఉంటే దూరట సులభం. ఎందుకనగా నీ ధనం ఎక్కడుండునో అక్కడే నీ హృదయం ఉంటుంది. ప్రకృతి సంబంధి అయిన మనుషుడుగా నీవు ఆలోచన చేస్తూ ఉన్నంత కాలము దేవుని ద్వారా, యేసయ్య శిలువ మరణము ద్వారా, శిలువ సువార్త ద్వారా నీవు పొందవలసిన దీవెన లేక ప్రభువు నీకు సిద్ధపరచునవి నీవు చూడలేవు. చూడకపోతే నువ్వు వాని పొందడానికి ఆయనకు లోబడలేవు, ఒప్పుకోలేవు, విడిచిపెట్టలేవు. గుర్తుంచుకో, ప్రకృతి సంబంధమైన ఆలోచన. అందుకనే కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము మొదటి 4 వచనాల్లో అంటున్నాడు కదా అపొస్తలుడైన పౌలు, కొలస్సీ 3:1 నుండి, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుదురు. చూడండి, పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుడి. ఎందుకంటున్నాడు ఈ మాట? కొలస్సీ సంఘస్థులు కూడా ఇదిగో ఆయన సిద్ధపరిచిన వాటి మీద నుంచి డైవర్ట్ అవుతున్నారు. ఆత్మ వివేచన కోల్పోతున్న పరిస్థితులు, ప్రకృతి సంబంధులుగా ఆలోచన చేయడాన్ని బట్టి ఆయన అంటున్నాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే. బాప్తిస్మ సమయంలో చెప్తుంటాం, ఇదిగో నీ పాపం విషయంలో చనిపోయి నీతి విషయంలో తిరిగి లేచావని. మరి బాప్తిస్మ తీసుకున్న ప్రతి క్రైస్తవుడు చేయాల్సిన పని పైనున్న వాటిని వెదకాలి. పైనున్న వాటిని గురించి అవి వెదకండి అని చెప్పి పైన ఇవి అవి ఉన్నాయి అని శిలువ సువార్త నీకు చెబితే అవి నీ కంటికి కనబడడం లేదు, చెవికి వినబడడం లేదు. వాటిని నువ్వు అందుకునే పరిస్థితిలో ఎందుకు లేవు అనంటే నీ మనసు ప్రకృతి సంబంధం, భూ సంబంధమైన వాటి మీదే ఉంది. గుడికి ఎందుకు వెళ్తున్నావు? కానుకెందుకు ఇస్తున్నావు? ప్రకృతి సంబంధమైన దీవెనలే. పోకపోతే చిడుముడిగా ఉంటుంది, లేకపోతే పోయిన వారమంతా కాపాడాడు. భూ సంబంధమైన తలంపులే. ఆత్మ సంబంధమైన సంగతులను గురించి ఆలోచన చేసి దేవుని సన్నిధికి రావడము కానీ, దేవునికి ఇవ్వడము కానీ, దేవుని కొరకు ఏదైనా చేయడం అనేది ప్రకృతి సంబంధమైన ఆలోచనలే. ప్రియులారా, యేసు ప్రభు అన్నాడు కదా యోహాను సువార్త 6వ అధ్యాయం 26వ వచనంలో, మీరు రొట్టెలు తిని తృప్తి పొందుట వల్ల నన్ను వెతుకుచున్నారు కానీ మరొక దానికి కాదు. ఈరోజు క్రైస్తవ్యములో దేవుడు సిద్ధపరిచిన వాటిని కాకుండా శిలువ సువార్త వింటూ ఉన్నా, దేవుని మాటలు వింటున్నా, వాటిని దేని కొరకు క్యాష్ చేసుకుంటున్నాం లేక వాటిని దేని కొరకు మలుచుకుంటున్నామంటే కేవలము ప్రకృతి సంబంధమైన వాటి కొరకే. ఈరోజు వాట్సాప్లో, ఇదిగో మనము ఫేస్బుక్లో, లైవ్లో అనేక పరిస్థితులు చూస్తున్నాం ప్రియులారా. అన్ని ప్రామిసెసే, అన్ని వాగ్దానాలే. దేవుడు నీకు అది చేయబోతున్నాడు, ఇది చేయబోతున్నాడు, రైట్. ప్రతి వాగ్దానానికి ఒక కండిషన్ ఉంటుంది. ప్రతి వాగ్దానము దేవుడు ఒకరికి ఇచ్చేటప్పుడు, ఒక జాతికి ఇచ్చేటప్పుడు, ఒక వ్యక్తికి ఇచ్చేటప్పుడు నీవు ఇలాగ ఉన్నావు గనక లేక ఇలాగ ఉంటే అన్నటువంటి కండిషన్స్ ఉంటాయి. అవి ఎవరమో చెప్పము. ప్రకృతి సంబంధమైన మనుషులే. నీకు ఐశ్వర్యం వస్తుంది, నీకు స్వస్థత వస్తుంది, ఇదిగో నీ పిల్లలు ఆశీర్వదించబడతారు, నీకు మిరకల్ జరుగుతుంది, అది జరుగుతుంది, ఇది జరుగుతుంది, నీకు పరలోకం వస్తుంది అని చెప్పే బోధ ఎంత మట్టుకుంటున్నావు? వాటి గురించి ఎన్ని అయినా చేయడానికి, వాటిని ఫార్వర్డ్ చేయడం, వాటిని చదవడము, వాటిలో ఎంత ఆసక్తి చూపుతామో జాగ్రత్త ప్రియులారా. నువ్వు అపాయంలో ఉన్నావు, నువ్వు రెడ్ జోన్లో ఉన్నావు, గుర్తుంచుకో. అంత్యకాలంలో ప్రకృతి సంబంధమైనటువంటి ఆలోచనలతో మనుషులు ఉంటారు. ఇదిగో వారు భూ సంబంధమైన వాటి మీదనే మనసు ఉంచుతూ ఉంటారు. పర సంబంధమైన వాటిని గురించి ఆలోచన చేయడు. రేపు ప్రభు రాకుళ్ళు, అయ్యా నీవు నన్ను ఆశీర్వదించావు, మంచి భార్యని ఇచ్చావు, మంచి బిడ్డలను ఇచ్చావు, వాళ్ళు డాక్టర్లు అయ్యారు, ఇంజనీర్, నేను ఇంత బిల్డింగ్లు కట్టాను, ఇదిగో నా దశం భాగం ఇచ్చాను, అది చేశాను, ఇది చేశాను అని అంటే నిన్ను పక్కకు దోస్తాడు ఆయన. నీ శిలువ సువార్తను విని నా పాపాలు ఒప్పుకొని పరిశుద్ధంగా నీతిగా జీవించాను ప్రభువా అని అంటే ఆయన
నీ కొరకు సిద్ధపరిచిన దానిని ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తపరుస్తాడు. ఈ రాత్రి ప్రభునందు ప్రియమైన వారలారా, ఒకసారి ఆలోచన చేయండి. ఎలాంటి జీవితం నువ్వు జీవిస్తున్నావు? ఇంకా నీవు ఎప్పుడు మరణిస్తావో తెలీదు, ఎప్పుడు ఏమవుతామో తెలీదు, ఎవరి దగ్గర నుంచి ఎలాంటి మరణ వార్తలు వస్తాయో తెలియడం లేదు, ఎక్కడ నుంచి కరోనా పాజిటివ్ అనే మాటలు వస్తాయో మనకు తెలియడం లేదు. ఆకస్మికంగా అవి ఇదిగో మన కళ్ళ ముందుకు వచ్చేస్తున్నాయి. ప్రభు అయితే అంటున్నాడు, జాగ్రత్త పడు. ప్రకృతి సంబంధి అయిన మనుషులుగా ప్రకృతి సంబంధమైన ఆలోచనలతో నువ్వు భక్తి చేస్తే, ప్రకృతి సంబంధమైన వాటి కొరకు నీవు భక్తి చేస్తే నువ్వు అపాయకరమైన పరిస్థితిలో ఉన్నావు. భూ సంబంధమైన వాటి మీదనే మనసు ఉంచుతున్నావు. దీనిని బట్టి దేవుడు నీకు సిద్ధపరిచినవి నీకు సరిగా కనబడడం లేదు. నీకు కనబడితే నువ్వేమైనా వదిలేసుకుంటావు. ఆ రోజు జక్కై కనబడింది. రక్షణ అనేది ఎలాగుంటుందో, రక్షణ పొందితే ఎలాగుంటుందో, ఏమిస్తాడో జక్కై తెలుసుకున్నాడు. అన్యాయంగా అక్రమంగా సంపాదించిన దాన్ని అంతటినీ వదిలిపెట్టేశాడు. అనేకులు ఆ చెరసాల అధిపతి ఇదిగో ఆ రాత్రి సమయంలోనే తన ఇంటి వారితో కూడా బాప్తిసం పొందాడు. రక్షణ పొందితే ఏం జరుగుతుందో, ఏమిస్తాడో వాళ్ళు తెలుసుకోగలిగారు. ఇది నాన్న దినాల కొద్దీ, సంవత్సరాల కొద్దీ బోధలు వింటున్నా, చదువుతున్నా, ధ్యానిస్తున్నా ఇంకా మనకు ఆటంకాలు ఉన్నాయి. కారణం ప్రకృతి సంబంధి అయిన మనుషులమే. చూడండి, అందుకే ప్రభు అంటున్నాడు, నీవెవరి వాడవో. రోమపత్రిక 8వ అధ్యాయం 8-9 వచనాలు చదువుకుందాం. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం కలవారే కానీ శరీర స్వభావం కలవారు కారు. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ సంబంధులే కానీ శరీర స్వభావము కలిగిన వారు కారు. దేవుని ఆత్మ మీలో నిలిచిన ఎడల. సో ప్రాబ్లం ఎక్కడుంది? ఎందుకు మనము రక్షణ పొందకుండా, మారు మనసు పొందకుండా, పరిశుద్ధంగా నీతిగా జీవించకుండా ఉంటున్నాం? ఏది మనకు ఎన్నిసార్లు విన్నా అంగీకరించే మనసు లేకుండా ఉంది? ఏది మనకు ఆటంకంగా ఉంది అనంటే ప్రకృతి సంబంధమైన మనసులు ఉన్నాయి, ఆత్మ సంబంధమైన వివేకము లేకుండా. దేవుని ఆత్మ లేదు, ప్రకృతి సంబంధమైన ఆత్మే, ప్రకృతి సంబంధమైన ఆలోచనే, ప్రకృతి సంబంధమైన జ్ఞానమే. అదే ఆ దినాన యూదుల కొంప ముంచింది. శిష్యులు ఆ దినాన ఆయన చెబుతున్నప్పుడు ఇదిగో రొట్టెల గురించి అడిగినప్పుడు ప్రకృతి సంబంధంగా ఆలోచన చేశారని చూచాం. అలాగూ పులిసిన పిండిని గురించి చెప్పినప్పుడు రొట్టెల గురించి ఆలోచన చేశాడు. ఇదిగో నేను చనిపోబోతున్నాను, తిరిగి లేస్తానంటే మనుషుల రీతిగా మాట్లాడి ప్రకృతి సంబంధులుగా మాట్లాడారు. రూపాంతర అనుభవాన్ని ప్రకృతి సంబంధి మనుషులుగా మార్చుకున్నారు. అయితే పరిశుద్ధాత్మ వచ్చాక వారు గొప్ప సాక్షులయ్యారు. పరిశుద్ధాత్మ వచ్చాక వారు గొప్ప సాక్షులయ్యారు. ఈ రాత్రి దేవుని ఆత్మ ఉంటేనే కానీ నువ్వెన్ని ప్రసంగాలు విన్నా ఆయన శిలువ రక్తము ద్వారా, ఇదిగో పౌలు అంటున్నాడు, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. ఆయన యూదులకు ఆటంకముగా ఉన్నాడు, అది వారికి వెర్రితనముగా ఉంది అంటున్నాడు. ఒకవేళ అన్యజనులకు ఇది వెర్రితనంగా. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల దేవా, కృపగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం నాయన. ఈ రాత్రి సమయంలో సమయానుకూల ధ్యానములలో మరొక్కసారి మమ్మల్ని దర్శించినందుకు స్తోత్రాలు. ఇదిగో నాయన, ఎలాంటి బోధ వింటున్నాం, ఎలాంటి బోధన ఆశిస్తున్నామని గడిచిన వారంలో నువ్వు మాకు జ్ఞాపకం చేశావు. వారు ఏం ఆశించినా పౌలైతే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నామని, ఏది అవసరమో, ఏది మా జీవితాలను మారుస్తుందో, ఏది మమ్మల్ని మోక్షములోనికి చేరుస్తుందో ఆ బోధన మేము వినాలి, ఆశించాలని గడిచిన వారంలో నువ్వు నేర్పించావు. ఈ వారంలో ప్రభువా ఆ బోధ స్పష్టమైన రీతిలో బోధింపబడుతుండినా ఆ రోజు యూదులకు అది ఎందుకు ఆటంకముగా ఉందో నీవు మాకు బయలుపరిచావు. వారు ప్రకృతి సంబంధి అయిన మనుషులుగా ఉండి ఆత్మ సంబంధమైన సంగతులను వివేచించలేక బలహీనులై, బుద్ధిహీనులై, ఇదిగోనైనా సువార్తను నిరాకరించి నరక ప్రాప్తులు అవడానికి సిద్ధపడిపోయారు. అవును తండ్రి, మా బ్రతుకుల్లో కూడా ఈ రాత్రి సమయంలో ఆలోచన చేస్తే సంవత్సరాలుగా క్రైస్తవ్యంలో ఇదిగోనైనా పుట్టి పెరుగుతూ ఉండినా, అనేక సంవత్సరాల అనుభవాలు ఉండినా,
ఇంకా మా జీవితాలలో ప్రకృతి సంబంధమైన ఆలోచనలు, మా భక్తి ప్రకృతి సంబంధమైనది ప్రభువా, మా బోధ ప్రకృతి సంబంధమైనటువంటి ప్రభువా, మేము ఆశించేది, మేము భక్తి చేసేది నిన్ను దేవునిగా కలిగి ఉంది ప్రకృతి సంబంధమైనటువంటి వాటి కొరకే, కానీ ఇదిగో నాయనా పర సంబంధమైన వాటి కొరకు మేము ఆశించడం లేదు. ఇదిగో మా ఆశ అలాంటివి ఏదైనా ఉంటే అంతా అయిపోయేటప్పుడు కాటికి కాళ్ళు చాపినప్పుడు అన్నట్లు చివరిలో నా ప్రభువా అంతా అయిపోయాక ముసలితనం వచ్చి వృద్ధాప్యం వచ్చి ఇక దేనికి పనికి రాకుండా ఇదిగో బిడ్డల చేత చిన్న చూపు చూపుతున్న పరిస్థితిలో అప్పుడు పరలోకము, నిత్యత్వము, మోక్షం ప్రభు అని అంటున్నాం. ఇదిగో నా ప్రభు నీ బాల్య దినములందే వీటి యందు నీకు సంతోషము లేదని చెప్పకముందే ఇదిగో నీవు నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అన్నావు. అవును ప్రభువా, అవన్నీ అయిపోయాక మేము అనుకున్నప్పుడు మాకు రక్షణ దొరకదు, మేము అనుకున్నప్పుడు నాయన పరసంబంధమైన దీవెనలు మాకు కలగవు. నీవు ఇచ్చినప్పుడే మేము పొందుకోవాలి. సహాయము దయచేయండి నైనా. అది నాన్న ఏది యూదులకు ఆటంకముగా ఉందో ఈరోజు క్రైస్తవ సమాజానికి అది ఆటంకముగా ఉంది ప్రభువా. ప్రకృతి సంబంధులుగానే ఆలోచన చేస్తున్నాం. ఇదిగో నాయన నీ మాటలు వింటున్నాం, ధ్యానిస్తున్నాం, తలపోస్తుంటున్నాం, కానీ మా ఆలోచనలు అపవాది సైతాను ప్రభువా భూ సంబంధమైన వాటికే, ఇదిగో ప్రకృతి సంబంధమైన వాటి మీదనే మా మనసు ఉంచేటట్టు చేస్తున్నాడు. అది మమ్మల్ని ఆటంకపరుస్తుంది. కనుక ఏమి సిద్ధపరిచావో నీ ప్రియ కుమారుని శిలువ రక్తము ద్వారా, మరణము ద్వారా మాకు సిద్ధపరిచినటువంటి నిత్యత్వాన్ని మేము చూడలేకపోవడాన్ని బట్టి దాన్ని పొందాలన్న ఆశ లేకుండా మేము బ్రతికిస్తున్నాం. అలాగున్నట్లయితే మేము నాయన ప్రమాద పంచున ఉన్నామని ఈ రాత్రి మమ్మల్ని హెచ్చరించినందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తుంటున్నాం నాయన. ఇదిగో కొంత విద్యుత్ శక్తి అంతరాయం కలుగుతున్నప్పటికీ ఇదిగో నాయన నీ కృపలో మీరు మాకు ఇస్తున్న నడిపింపును బట్టి స్తోత్రాలు. వాక్యం ఎత్తబడుతుండగా ప్రభువా సహాయము దయచేయమని అడిగాం. కృప చూపినందుకు స్తోత్రాలు నాయన. ఈ లైవ్ ఆరాధన ద్వారా ఎంతమంది బిడ్డలు నా మాటలు విన్నారో తండ్రి, ఇదిగో ప్రకృతి సంబంధి మనుషులుగా ఆలోచన చేయకుండా ఇదిగో మాకు చెప్తున్నాడు ఆయన పరిస్థితి ఏంటి అన్నటువంటి బుద్ధిహీనమైన ఆలోచనలు కాకుండా ఇదిగో నాయనా పౌలులాగా ఆలోచన చేయడానికి కృప చూపండి, యూదుల్లాగా ఆలోచన చేయకుండా కృప చూపండి. ఇదిగో బోధించే వాళ్ళందరూ పర్ఫెక్టా, వారలాగు వీరేలా కాదు, వారికి అవసరమైన సువార్తనైనా ప్రకటించబడుతుంటుండగా ఇదిగో నాయన వారు వినుచున్నటువంటి బోధకుల విషయంలో అలర్ట్ అవ్వడానికి కృప చూపండి. ప్రకృతి సంబంధమైన బోధలను బోధించే వారి వైపు వారి మనసులు ఉంచకుండా ప్రకృతి సంబంధమైన ఆశీర్వాదాల కొరకు నేను వెదక్కుండా నా తండ్రి ఇదిగో పర సంబంధమైన వాటి కొరకు వెతకడానికి కృప చూపమని మనం ఇచ్చేచుంటున్నాం. ఎవరికి ఏది ఆటంకముగా ఉందో నాయన శిలువ సువార్తను అంగీకరించి ఒప్పుకొని విడిచిపెట్టి నిత్యత్వాన్ని పొందుకోవడానికి, దాన్ని జయించడానికి ఆత్మదేవ సహాయము దయచేయండి. నీ ఆత్మ లేకపోతే మేము వాటిని వివేచించలేం, తెలుసుకోలేం, గ్రహించలేం. వాటిని గ్రహించకపోతే ఎలాగ మేము పొందగలము? సహాయము దయచేయండి. నీ ఆత్మ లేనివాడు నీవాడు కాదు. ప్రభువా ప్రభువా నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించుడు. పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే. ఇదిగోనైనా నీ చిత్తము, నీ ప్రియ కుమారుని ఈ లోకములో మేము అంగీకరించాలి, పాపాన్ని ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. అయితే ప్రభువా అది మా జీవితాలలో కొదబడుతున్నాయి. సహాయం దయచేయండి. ఈ రాత్రి ప్రభువా ఎవరెవరు నా మాటలు వింటున్నారో ఇదిగోనైనా వారి జీవితాలను పరీక్షించుకోవడానికి కృప చూపండి. శ్రేష్టమైన భక్తి జీవితం జీవించి దైనా భూ సంబంధమైన అన్ని దీవెనలు పొందుకొని ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకుని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే అనగా నరక ప్రాప్తుడైతే వానికి ఏం ప్రయోజనం? ఆలోచన చేయడానికి కృప చూపండి ప్రభా. ఎంచి దినాల్లో ఉన్నాం, తిరిగి తెలియకుండా కరోనా విజృంభిస్తుంది ప్రభా. ఇదిగో నా ప్రభువా గొప్ప తెప్పలుగా నా ప్రభువా అది వ్యాపించేస్తుంది, తెలియకుండా వ్యాపించేస్తుంది. ఇదిగో నాయన ప్రజలలో అలర్ట్నెస్ తగ్గిపోతూ ఉంది. ఇదిగో నా ప్రభువా అనేక రీతిలుగా అది వ్యాపిస్తుంది. ఒక పక్క మందులు అంటున్నారు, కనుగొన్నామంటున్నారు. అవి ఎంత మట్టుకు నిజమో కాదో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నాయి. అవి ఎంత మట్టుకు ఇదిగోనైనా మరి స్వస్థత చేకూరుస్తాయో లేదో, బాగు చేస్తాయో లేదో అనుమానాలు ఉన్నాయి. అనేక మంది అనేక రకాలైనటువంటి సృష్టించి ఫేక్ కూడా క్రియేట్ చేసిన ప్రభు ప్రజలను మోసం చేయడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారన్న మాటలు కూడా వింటున్నాం. ఇంకా ప్రజల ప్రాణాలతో చెలగాడుతున్నటువంటి ఇదిగోనైనా మనుషులు ప్రజల ప్రాణాలను, ప్రజల భయాన్ని ఇదిగోనైనా క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న బుద్ధిహీనులను నైనా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇదిగోనైనా మోసం చేయడానికి ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్కరిని నాయన మీరు దర్శించమని మనవి చేస్తుంటున్నాము నాయన. ఇదిగో పాజిటివ్ కేసులు, నెగిటివ్ కేసులు, ఇదిగో నా ప్రభు ఐసోలేషన్లో
కంటోన్మెంట్లో ఉన్నటువంటి వారు, రెడ్ జోన్లలో ఉన్నటువంటి వారు, ఇదిగో నాయన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం నాయన, సహాయం దయచేయండి. ఎక్కడ తిరిగి నాయన మరి లాక్డౌన్ వస్తుందన్నటువంటి భయాందోళనలో కూడా ప్రజలు ఉంటున్నారు. ఇప్పటికే అనేక జిల్లాల్లో నా ప్రభా సంపూర్ణంగా లాక్డౌన్ అయిపోయింది. సహాయం దయచేయండి ప్రభా. ఇదిగో మా ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో కూడా నాయన విపరీతంగా విస్తరిస్తుంది. సహాయం దయచేయండి. ఈ రాత్రి సమయంలో నా ప్రభా నీ కృపను అర్థిస్తుంటున్నాం. దేవా సహాయం దయచేయండి. నైనా కుటుంబాల్లో ఏ కుటుంబాల్లో ఏ అవసరత ఉందో తీర్చండి ప్రభా. ఏ సమస్య ఉందో పరిష్కారం చూపండి నాయన. ఇదిగో బిడ్డలను కోల్పోయి దుఃఖంలో ఉన్నటువంటి ప్రియుల కొరకు ప్రార్థిస్తుంటున్నాం. ఆదరించే దేవుడు నీవే ప్రభువా. నీ ఆదరణ, నీ ఓదార్పు దయచేయమని మనవి చేసింటున్నాం. వ్యాధిగ్రస్తులైన వారిని ముట్టి బాగు చేయమని మనవి చేయించున్నాం. వృద్ధాప్యంలోనైనా నిరాదరణకు లోనైన వారిని మీరు కనికరించమని మనవి చేయించుంటున్నాం. యవన బిడ్డలను దర్శించమని మనవి చేయించుంటున్నాం. చంటి బిడ్డలను, చిన్న బిడ్డలను నాయన జ్ఞాపకం చేసుకోమని మనవి చేయించుంటున్నాం. అపవాది శోధనలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఇది నాయనైనా నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ పుట్టుక దినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న వారు, ప్రియుల మరణ దినాలను జ్ఞాపకం చేసుకుంటున్న వారిని దర్శించండి ప్రభా. నీ నామంలో ఎక్కడెక్కడ సభలు సమావేశాలు జరుగుతున్నాయో, లైవ్ ఆరాధనలు నాయన స్వచ్ఛమైన సువార్త ప్రకటించబడ్డానికి కృప చూపండి. అయినా మా పట్టణాలను, జిల్లాలు, రాష్ట్రాలను, దేశాలను, యావత్ ప్రపంచాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో నైనా చైనా బార్డర్లో ఇదిగో జరుగుతున్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా మాకు తెలిసినంత వరకు నైనా మేము ప్రార్థిస్తున్నాం. మా దేశాన్ని కాపాడమని, యుద్ధ వాతావరణం లేకుండా కృప చూపమని మనం ఇచ్చేచుంటున్నాం. అధికారులు, పరిపాలకులకు మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మ శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవైన స్వామి. ఆమేన్. మన ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసం ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డకు, ఆయన ఆశ్రయిస్తున్న ప్రతి బిడ్డకు సదాకాలం ప్రభు తోడైండి కాపాడునుగాక. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమును సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేన్ని మరొకము. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారలారా, మరొకసారి ప్రభునామములో ఈ సమయానుకూల ధ్యానముల ఆరాధనలో పాల్గొన్న మీకందరికీ కూడా ప్రభునామములో వందనాలు తెలియపరుస్తుంటున్నాం. శక్యమైనంత వరకు ఈ అంత్యకాలానికి, ప్రభు రాకడకి మనల్ని మనం సిద్ధపరచుకోవడానికి దేవుడు ఇస్తున్నటువంటి దేవుడు మాలో కలిగిస్తున్న ఆశను బట్టి, ఆలోచనను బట్టి, ఆయన అందిస్తున్న వాక్యాన్ని బట్టి దేవుని ఎంతగానో గణపరుస్తుంటున్నాం. దీని ద్వారా, ఈ పరిచర్యల ద్వారా కొన్ని ఆత్మలైన ఒక్క ఆత్మ రక్షింపబడినా కూడా పరలోకములో ఎంతో సంతోషం కలిగించే వారం అవుతాం. ఆ తాపత్రయముతో ఈ పరిచర్యను కొనసాగిస్తున్నాం. ప్రార్థించండి. ప్రభు రాకడకు మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోవాలని మనవి చేస్తుంటున్నాం. తిరిగి ప్రభు కృపలో కలుసుకున్న పర్యంతము మీకందరికీ ప్రభు నామములో వందనాలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ.